పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట కేసులో తాజాగా అల్లు అర్జున్ ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. గతంలోనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం, చంచల్గూడ జైలుకు తరలించడం, నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం, దానికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం, ఈ అంశం గురించి ఇమీడియట్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో పోలీసులు అల్లు అర్జున్ అయితే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఈరోజు 11:30 గంటల సమయంలో అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ అలాగే తన లాయర్తో కలిసి ఈ విచారణకు అయితే హాజరయ్యారు. సో ఈ క్రమంలో అల్లు అర్జున్కి అయితే కొన్ని ప్రశ్నలు వేశారు. చాలా మటుకు ఆ ప్రశ్నలకు ఎక్కడా తడుముకోకుండా చాలా కాన్ఫిడెంట్గా అల్లు అర్జున్ అయితే సమాధానం చెప్పడం జరిగింది. తన పరిధి మేర ఆయన ఎలాంటి సమాధానం చెప్పారు ఏంటి అనేది పూర్తిగా ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా చాలా ప్రశ్నలకు ఎక్కడా తడబడకుండా ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రం అల్లు అర్జున్ నాకు తెలియదు ఆ విషయము అని దాటవేసే ధోరణిలో కూడా 2-3 ప్రశ్నలకైతే అల్లు అర్జున్ సమాధానం చెప్పినట్లు మనకు తెలుస్తుంది. అంటే ఆ ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణి వ్యవహరించినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే వీడియోస్ని అయితే కొన్ని అల్లు అర్జున్కి చూపించడం జరిగింది. తొక్కిసలాట్లో మృతి చెందిన సదరు మహిళ రేవతి అనే మహిళ ఎలాంటి పరిస్థితుల్లో ఆమె మృతి చెందారు, ఊపిరి ఆడక ఆమె ఎంత నరకం అనుభవించి అక్కడ మృతి చెందారు, అలాగే ఆ పసి బాలుడు సినిమా చూసేందుకు, తమ అభిమాన నటుడు సినిమా చూసేందుకు వచ్చి ఎలా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు, పోలీసులు ఎలా రక్షించారు, సిపిఆర్ ఎలా చేశారు, ఇవన్నీ కూడా అల్లు అర్జున్కి వీడియో రూపంలో, విజువల్స్ రూపంలో పోలీసులు చూపించడం జరిగింది. ఆ సమయంలో మాత్రం అల్లు అర్జున్ అప్పటి వరకు చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఇదిగానే ఉన్న అల్లు అర్జున్ ఆ సమయంలో మాత్రం తన కంట్రోల్ కోల్పోయి కన్నీళ్లు పెట్టుకున్నట్లు, వెక్కి ఏడ్చినట్లు తెలుస్తూ ఉంది. అంటే తన సినిమా చూసేందుకు వచ్చిన తన అభిమాని మహిళ అలాగే ఆ బాలుడు ఆ పరిస్థితుల్లో ఎంత నరకం అనుభవించి ఉంటారు అనేది అల్లు అర్జున్కి ఆ విజువల్స్ చూడగానే ఒక్కసారిగా తనకు తాను కంట్రోల్ కోల్పోయి ఆ బాధ, ఆవేదనని కన్నీళ్ళ రూపంలో తను వ్యక్తం చేయడం జరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. పోలీసులు ఆ విజువల్స్ చూపెట్టగానే అల్లు అర్జున్ వెక్కి వేడ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక మహిళ, అందులోనూ తన అభిమాని, తన సినిమా చూసేందుకు వచ్చి ఇలా మృత్యువాత పడడం, ఆ బాలుడు ఆమె కొడుకు అంత ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందడం, ఈ విజువల్స్ అన్నీ చూసిన తర్వాత అల్లు అర్జున్ ఒక్కసారిగా ఆ బాధనైతే పూర్తిగా వ్యక్తం చేయడం జరిగింది. కన్నీళ్ళు ఆపుకోలేక అతనైతే వెక్కి ఏడ్చినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. చాలా అంతకుముందు అరెస్ట్ అయినప్పుడు కూడా, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో కూడా ఎంతో కాన్ఫిడెంట్గా, ఎంతో హుందాగా వ్యవహరించిన అల్లు అర్జున్ ఒక్కసారిగా విజువల్ చూసేటప్పటికి కూడా తనని తాను కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మరి విచారణలో భాగంగా చాలా ప్రశ్నలకు చాలా ధీటుగా సమాధానం చెప్పిన అల్లు అర్జున్ మాత్రం తన అభిమాని మృతి చెందిన విజువల్ చూసి కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.